నవంబర్లో ఐవీఎఫ్ ప్రొసీజర్లో 50% ఆఫ్ అన్ని 49 బ్రాంచ్లో త్వరపడండి. రమగారు నమస్తే అండి. నమస్తే జయ. రమగారు మనం ఇంతకుముందు ఒక వీడియో చేసామండి. ఎవరి కర్మ వాళ్ళు అనుభవించి తీరాల్సిందే. ఎన్ని స్టేటస్లు అనుకుంటున్నారు? ఎవరి మీద కోపం వచ్చినా సరే స్టేటస్లు అది పెట్టేసుకోవటమే. నాకు చూసినప్పుడు భలే సంతోషం అనిపించిందండి. పెట్టుకున్నందుకు ఇదేంటి స్టేటస్లో వాడేస్తున్నారు అనుకున్నా కానీ మన వీడియో భలే వైరల్ అవుతుంది అనుకున్నాను. నిజమే కదా రమ్మగారు? ఖచ్చితంగా అనుభవించాల్సిందేనా? మనం ఏది చేస్తే అది, మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. దీనికి సంబంధించి ఏమైనా కథలు ఉన్నాయండి? ఇంకో కథ చెప్దాం. చెప్పండి. పూర్వం అగ్నిదత్తుడు అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ కథలన్నీ ఇవే ఉంటాయి. బ్రాహ్మణుల పేరు చెప్పాను అనుకోవద్దు, ఆ కథలు అంతే. అయితే ఆయనకి సోమదత్తుడు, వైశ్వానరుడు అని 2 కుమారులు ఉన్నారు. వైశ్వానరుడు బుద్ధిమంతుడు, చక్కగా శాస్త్రం చదువుకుని మంచి వాళ్ళు పని చేసుకుంటున్నాడు. ఈ సోమదత్తుడు మహాపొగరుబోతు, చాలా అందగాడట ఆయన. ఎవరు? సోమదత్తుడు అందగాడు, పొగరుబోతు, మూర్ఖుడు. తాబట్టిన కుందేటికి 3 కాళ్ళు అంటాడు. బ్రాహ్మణోచితమైన విద్యలు లేవు. ఏదో చదువుకున్నాడు, తెలియకపోవటం కాదు, తెలుసు, కానీ యారగెంట్ అనమాట. వైశ్వానరుడు చక్కగా చదువుకుని ఆ ఊళ్ళో ఉన్న రాజుగారికి పౌరోహిత్యం చేసుకుంటూ హాయిగా ఉన్నాడు. ఇతను వాళ్ళతో వీళ్ళతో స్నేహాలు చేసి క్షత్రియ ఉచితమైన విద్యలు నేర్చుకున్నాడు. కత్తిడాలు తిప్పటము, కరసాములు చేయటము, కొట్లాటలు, అట్లా ఇట్లా అలా చేసేవాడు. తండ్రికి నచ్చేది కాదు, కానీ ఏం చేస్తాడు, వివాహాలు ఏమైంది ఆ రోజుల్లో చిన్నప్పుడే పెళ్ళిళ్ళు చేసేసేవాళ్ళు. వివాహం అయ్యింది ఇతనికి. అయితే ఏమైంది, ఒకసారి ఒక చోట ఎక్కడో రోడ్ల మీద కర్రలతో కొట్టుకుంటుంటే ఇతన్ని కూడా ఆ కర్రసాములో ఉన్నాడు. ఉంటే ఓ పెద్ద మనిషి ఎవరో వెళ్తూ, ఏమిట్రా నాయన, మీ నాన్న ఎంత గొప్పవాడు, మీ తమ్ముడు ఎంత బుద్ధిమంతుడు, నువ్వేమిటి ఈ పిచ్చి పనులు చేస్తున్నావు? ఓ బ్రాహ్మడు చేయవలసిన పనేనా ఇది? యజ్ఞం చేయాలి బ్రాహ్మడు అన్నవాడు, ఆ కాలంలో అవే చేసేవాడు అన్నాడు. అనేసరికి ఈయన ఏం చేశాడు, చేతిలో ఉన్న కర్ర పెట్టి పెడేల మీద ఆయన నోటు కొట్టాడు. నీకెందుకు నా సంగతి? ఇప్పుడు యుద్ధం చేస్తున్న వాడి మధ్యలో మాట్లాడితే వాడు నోటితో మాట్లాడు, కత్తితోటే చేస్తాడు కదా. ఆ చేతిలో ఉన్న కర్రతో కొట్టాడు. కొట్టేసరికల్లా అవురవరా అని అందరూ రాజభటులను కేకేశారు. రాజుగారు కాస్త బ్రాహ్మణ్ణి కొడతావా నువ్వు అని చెప్పేసి ఇతనికి కాస్త ఉరిదీయండి అన్నారు. ఉరిదీయటం అంటే శూలారోపణ చేసేయమన్నారు. వీడికి బుద్ధి రావాలి, చేయకూడదు ఈ పని. అక్కడి నుంచి శూలారోపణ చేసి శూలం మీద ఎక్కించాలి. అదే మన కొరతేయటం అనమాట, ఉరిదీయటం కాదు, కొరతేయటం. ఇలా బ్రాహ్మణ నింద చేయకూడదు, బ్రాహ్మణ్ణి చెయ్యేసి కొట్టకూడదు, ఆ కాలం అది. అయితే ఈ కొరత శూలం మీదకి ఎక్కించబోయేసరికల్లా పట్టు తప్పి పడిపోయాడు. ఈ కింద తలార్లు వీడిని మళ్ళీ లేపి మళ్ళీ ఎక్కించబోయారు. ఎక్కించబోయేసరికి ఈ పైకి చూస్తుంటే ఏమైంది, పైనుంచి ఒక పక్షి ఏదో వెళ్తుంటే దాన్ని రెక్కలేవో రాలిపడి కళ్ళు పోయినంత పని అయింది ఆ తలార్లు ఇద్దరికి. వీడికి ఏదో ఉంది వీడి దగ్గర, దింపేసుకున్నారు. ఈ లోపల ఏమైంది, తండ్రి అన్నయ్యకి ఇట్లాగా చూలదండను వేశారని తెలుసుకున్న ఈ వైశ్వానరుడు రాజుగారి దగ్గర పరిగెత్తుకెళ్ళి, బాబా మా అన్నయ్యని వదిలిపెట్టండి, బుద్ధిగా ఉంటాడు, ఇక నేను బతిమలాడుకుని చెప్పుకుంటానని రాజుని తెగ బతిమలాడాడు. రాజు మహాకోపంగా ఉన్నాడు ఇతని మీద. ఇతను ఒక బ్రాహ్మణ యువకుడు అయ్యుండి బ్రాహ్మడు చేయవలసిన యజ్ఞయాగాది క్రతువులు ఏమీ చేయకుండా సాటి బ్రాహ్మడు తన తండ్రి వయసు వాడిని కొట్టడం అంటే ఏమిటి? ప్రజల్ని పాడు చేయటం, సమాజానికి వీడు ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? ఇదే కదా పాయింట్. ఒకడు తప్పు చేస్తే వాడు మిగిలిన వాళ్ళకి ఇది చెయ్యండి పర్వాలేదు ఊరుకుంటారని రెచ్చిపోతారు కదా. దాంతో చాలా బతిమలాడాడు. సరే రాజుగారు అన్నారు, సరే సూలదండను వద్దు అని శిక్ష క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేస్తే ఈ రాజుగారు అవమానపడిన ఇతను సోమదత్తుడు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోదాం అనుకున్నాడు. అయితే వీళ్ళు ఏమన్నారు, రాజు శాంతపడ్డాడు, ఇక్కడే ఏదైనా చేసుకో, నీకు బ్రాహ్మణ క్రియాకలాపాలు రావు, అవన్నీ నేర్చుకోవాలి చిన్నప్పటి నుంచి. ఏదో 4 ముక్కలు వచ్చు, ముక్కలు వస్తే చాలదు కదా ఈ క్రియలకి, ఇంకేదైనా చేయమంటే సేద్యం చేసుకుందాం అనుకున్నాడు భార్యతోటి. సేద్యం కోసం సరే వెతకటం మొదలుపెట్టాడు. ఒక అడవిలో ఒక చక్కటి పొలం దొరికింది ఇతనికి. దాంట్లో ఒక పెద్ద రావి చెట్టు ఉంది. ఆ రావి చెట్టుని ఆనుకునున్న ఆ పొలాన్ని చూసుకుని రాజుతోటి ఈ వైశ్వానరుడు తన తమ్ముడు ద్వారా రాజును ఒప్పించుకున్నాడు. అక్కడ సేద్యం ఆ రోజుల్లో అలా ఉండేది, ఖాళీగా ఉంటే వీళ్ళ దారిని వీళ్ళు రాజుగారికి చెప్తే ఆ చేసుకో అని చెప్తే చాలు, వీళ్ళ దారిని వీళ్ళు చేసుకోవచ్చు, పట్టాలు పుట్టడం సులువు. అవును. సరే ఇతను ఏం చేశాడు, వారకలు కట్టుకుని అదంతా చక్కగా దున్నుకున్నాడు. అయితే ఈ రావి చెట్టుకి ఉంది కదా, ఆ రావి చెట్టును చూసి ఈ చెట్టు మీద ఎవడైతే ఈ చెట్టుని మీద ఉన్నాడో అతడికి నేను భక్తుణ్ణి అని చెప్పి చెట్టుకి దండం పెట్టాడు. దండం పెట్టి దున్నుకున్నాడు. దున్నితే బ్రహ్మాండంగా పండింది. పంట కోసే సమయానికి దొంగలు పడ్డారు. దారి దోపిడీగాళ్ళు ఎవరో వచ్చి మొత్తం లాక్కుపోయారు.
లబో దిబోమని ఏడ్చింది పెళ్ళాం. అయ్యో ఇంత పోయిందంటే 4 గింజలు మిగిలినాయి. ఇతనికి ఏమని అర్థమైందంటే, నేనేం చేశాను, సరైన పని చేశానా? నా తండ్రికి కష్టాన్ని కలిగించా, నా తమ్ముడికి అవమానాన్ని మిగిల్చా, నాకు తగిన శాస్తి. ఇది ఇంత కష్టపడ్డాక ధాన్యం ఎలా పోయింది? ఇప్పుడు నన్ను పెంచి పెద్దవాడిని చేసిన తండ్రికి మంచి పేరు తేవాల్సిన నేను ఈ పని చేశాను. అవును. తమ్ముడు చక్కగా వృద్ధిలోకి వస్తే వాడు అవమానపడే పరిస్థితిని కల్పించాను. నాకు తగిన శాస్తే అయ్యింది అనిపించింది. దుఃఖపడలా. జరగాల్సింది జరిగింది అంతే. ఇంకేం చేస్తాం? భార్యను ఓదార్చి ఆ మిగిలిన కాసిన గింజలు అన్నీ అక్కడ ఇక్కడ పడిపోయినవన్నీ ఏరుకుని ఆ ధాన్యాన్ని పట్టుకెళ్ళాడు. ఆ రావి చెట్టు దగ్గర మొదట కట్టేటప్పుడే మామూలుగా దేవుడికి ఎట్లా పెడతారు, పొంగళ్ళు పెట్టి ఏవో బలేసి అప్పుడు కదా మొదలు పెడతారు. రావి చెట్టు దగ్గర కూర్చున్నాడు. మళ్ళీ అరకలు కట్టాలిగా, పొలం పని అయిపోయింది, మళ్ళీ కట్టాలి కదా. చెట్టు కింద కూర్చున్నాడు. చెట్టుకేమో ఏదో పట్టుకొచ్చాడు నైవేద్యం పెట్టడానికి. పట్టుకొస్తే ఆ చెట్టు మీద నుంచి ఒక వాక్యం వినపడి, నన్ను నా భక్తుడిని అన్నావు, నువ్వు నీ ప్రయత్నం చేసినా పోయింది, నువ్వు ఒక పని చెయ్యి, ఇక్కడి నుంచి వెళ్ళిపో. శ్రీకంఠ దేశం అని ఒక దేశం ఉంది, దీనికి ఆనుకుని అవతలకే. దానికి ఆదిత్య ప్రభు అనే రాజు ఉన్నాడు. అక్కడికి వెళ్ళు, నేను నీకు ఒక సంధ్యాగ్ని మంత్రాన్ని ఉపదేశిస్తాను. ఈ మంత్రాన్ని నేర్చుకో, ఫలభూతి అని పెట్టుకో నీ పేరు. సోమదత్తుడు కాదు, ఇంకా నువ్వు ఫలభూతి అని పేరు పెట్టుకో. ఆ పేరుతోటి సంధ్యాగ్ని మంత్రాన్ని పఠించు. మంచి చేసిన వాడికి మంచే కలుగుతుంది, చెడు చేసిన వాడికి చెడు దొరుకుతుంది అన్న ఈ వాక్యాలు వల్లించు. ఇదే నీ వాక్యం. ఏమనాలి దాన్ని? కొటేషన్. ఇదే నీ యొక్క సిగ్నేచర్. సంధ్యాగ్ని మంత్రాన్ని నేర్చుకో. నేను ఒక యక్షుణ్ణి, నువ్వు నాకు భక్తుడిని అన్నావు, నేను నీకు సహాయం చేస్తున్నాను. నాకు ఇక్కడ ఎవరు దండం పెట్టిన వాడు లేడు, పొంగల్ పెట్టిన వాడు లేడు, నువ్వు దండం పెట్టి పొంగల్ పెట్టావు కాబట్టి నీకే అవకాశం ఇస్తున్నానని చెప్పాడు. చెప్పి సంధ్యాగ్ని మంత్రాన్ని ఉపదేశించాడు. దాని పెద్ద మంత్రాలు తంత్రాలు ఏం రావు, బ్రాహ్మణ పుట్ట పుట్టినా కూడా చేత కాదు, క్షత్రీకర్మ చేసేవాడు కదా. దాంతో సంధ్యాగ్ని మంత్రాన్ని నేర్చుకున్నాడు. భార్యను తీసుకుని ఆ శ్రీకంఠ దేశానికి వెళ్ళిపోతే ఆ రాజుగారి వాకిట్లో నిలబడి పెద్ద కంఠంతో సాయంకాలపేట సంధ్యాగ్ని మంత్రం అనేది ప్రత్యేక మంత్రం. అది సాయంకాలాలు చదివితే రాజుకి విశేషమైన ఫలితం లభిస్తుంది. అది చదివి తర్వాత నా పేరు ఫలభూతి, మంచి చేసిన వాడికి మంచి దొరుకుతుంది, చెడు చేసిన వాడికి చెడు జరుగుతుంది అని పెద్ద కంఠంతో చెప్పాడు. అందరూ విన్నారు. రాజుగారు ఆశ్చర్యపోయారు. ఎవరో వాకిట్లో నుంచొని సంధ్యాగ్ని మంత్ర పఠనం చేస్తున్నారు, రాజుకు మంచి జరగాలని చేసేది కాబట్టి ఆయన బయటకు వచ్చి చూశాడు. ఎవరండి మీరంటే ఫలభూతి అని. రాజా ఆశీర్వదించడానికి కూడా మంచి చేస్తే మంచిది లభిస్తుంది, చెడు చేస్తే చెడు లభిస్తుంది, ఆల్ ఈజ్ వెల్ లాగా చెప్పాడు. రాజు సంతోషించాడు. మరి ఏ ఊరు ఏమిటి కనుక్కున్నాడు. నేను ఆశ్రయించి వచ్చాను, నా పేరు ఫలభూతి అంటే రాజు తనతో ఉంచుకున్నాడు. అక్కడి నుంచి ఇల్లు వాకిలి ఏర్పరిచాడు. భార్యతో సహా వచ్చాడు కదా, ఇల్లు వాకిలి ఇంకా అక్కడ సెటిల్ అయిపోయి రాజుతో మంచి మాట్లాడుతూ సహాయకారుగా ఉండేవాడు. బ్రాహ్మణుడు. ఇతను అందగాడని మొదటే చెప్పుకున్నాం కదా, స్ఫురద్రూపి. సంధ్యాగ్ని మంత్రం వచ్చు, రోజు సాయంకాలం పఠించేవాడు. అది రాజ్యానికి రాజుకి ఏ ప్రదేశంలో చదివితే ఆ ప్రదేశానికి మంచిది. మంచి చేసిన వాళ్ళకి మంచి లభిస్తుంది, చెడు చేసిన వాళ్ళకి చెడు లభిస్తుంది అనేవాడు. ఎవరైనా దండం పెట్టి నమస్కారం సమయంగానే ఆయుష్మాన్ భవ అనేవాడు కాదు. మంచి చేస్తే మంచి లభిస్తుంది, చెడు చేస్తే చెడు లభిస్తుంది. ఈ సిగ్నేచర్ సెంటెన్స్ తోటి చాలా కాలం అక్కడ ఉన్నాడు రాజు దగ్గర. హాయిగా ఉన్నాడు. రాజు ఆయన చెప్పాడు, యక్షుడు నీ జీవితం హాయిగా గడిచిపోతుంది, వాక్యాలు వదలద్దు అని చెప్పాడు. జీవితం ఇప్పుడు హాయిగానే ఉంది. అయితే ఒకనాడు ఏమైంది, రాజుగారు ఈ ఆదిత్య ప్రభువు ఏం చేశాడు, ఆయనకి కువలయావళి ఆయన భార్య పేరు చూడు ఎంత బాగుంది కదా. అయితే ఆయన ఒకరోజు వేటకని వెళ్ళాడు కానీ పూర్తిగా వెళ్ళాల. సడన్గా వెనక్కి వచ్చేసాడు. మానేసి వెనక్కి వచ్చేసి అంతఃపురంలోకి వెళ్ళబోయాడు. అంతఃపురం బయట నుంచున్న కాపలా వాడు కంగారు పడ్డాడు. ఈయన చూసి ఈయన వస్తాడు అనుకోలే. వాడు తత్తరపడుతుంటే ఆయనకు అర్థం కాలే, ఏమిటి ఎందుకు వీడు తత్తరపడుతున్నాడని. లోపలికి వెళ్తే పెద్ద పెద్ద ఎర్రటి రంగుతోటి ముగ్గులు. భార్య కువలయావళి పెద్ద భైరవ విగ్రహం పెట్టి మాంసము రక్తము 2 పాత్రల నిండా పెట్టి మానవ మాంసం వివస్త్రగా కూర్చుని పూజ చేస్తుంది. ఆయన ఆశ్చర్యపోయాడు, కంగారు పడ్డాడు, ఏం జరుగుతుంది ఇక్కడ. ఆ రాజును చూడగానే గబుక్కుని ఈవిడ వస్త్రం వేసేసుకుంది ఒంటి మీద. ఆవిడ ఏం చెప్పిందంటే, ఎప్పటి నుంచో నేను డాకిని సేవ చేస్తాను. ఇదేంటంటే భైరవ పూజ, ప్రత్యేకమైన పూజలు. ఆ కాలంలో ఈ కథలు మనకి కథాసాగరంలో ఈ డాకిని సేవ విపరీతంగా చూపిస్తారు. దానికి ఏంటంటే ఇలా వివస్త్రలుగా ఉండి పూజ చేస్తారు. తర్వాత ఏమో
మానవ మాంస నరమాంస నివేదన. ఢాకినీ చక్రవర్తులు అయిపోతారు, ప్రతి వాళ్ళు వాళ్ళకి వశం వదులైపోతారు, వాళ్ళు ఏదనుకుంటే అది అయిపోతుంది. నాకు పెళ్లి కాకముందు నుంచి ఉంది. మా నాన్న ఇందులో చాలా ప్రఖ్యాతిగాంచిన వాడు, అందుకనే మాకు అక్కడ సంపదలు ఎక్కువగా ఉన్నాయి. నా పెళ్లి కాకముందు నాకు కాళరాత్రి అని ఒక గురువుగారు ఉండేది. నా స్నేహితురాళ్ళంతా గాల్లో ఎగిరేవాళ్ళు. ఇదంతా వీళ్ళు ఎలా ఎగురుతారంటే అక్కడెక్కడో వినాయకుడు ఉన్నాడు, ఆ వినాయకుడిని పూజిస్తే నీకు ఈ ఖేచర విద్య వస్తుందన్నారు. ఖేచరత్వం అంటే ఆకాశాల గమన విద్య వస్తుందన్నారు. నేను చూస్తే అక్కడ వినాయకుడు పూజ కోసం వెళ్తే కాళరాత్రి అని మా గురువుగారు నాకు ఇది నేర్పించింది. దీంతో చాలా విద్యలు వస్తాయి. చిన్న రాజ్యం నుంచి నేను ఇంత పెద్ద రాజ్యపు రాణిగా అవ్వగలిగాను. ఇది ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉండాలి. మానవ మాంసం పెట్టాలి, నరమాంసం. అంతఃపురంలో కొంతమందికి తెలుసు, వీళ్ళతోటే నేను ఈ పూజ చేసుకుంటాను ఎప్పటికప్పుడు. నేను ఒక వ్యక్తిని ఆకర్షిస్తున్నాను, ఇప్పుడు నా మాట విని నువ్వు కూడా ఇది చెయ్యి అంది. ఈయన ఒప్పుకోలే. డాకినీ సేవలు అవి చేయకూడదు, రాజు అనేవాడు, ఇది పనికిరాదు, వామాచారం, నేను చేయను అన్నాడు. ఆవిడ బాగా నేను చచ్చిపోతానని బెదిరించేసింది. రాణి ప్రాణత్యాగం చేసి నువ్వు నన్ను చూసేసావు. దాని లక్షణం ఏంటంటే ఇప్పుడు మన అవి చెప్తారు డ్రాక్యులా కథలు చూస్తారు, ఒకడు దొరికాడంటే ఇక వాడు తనలాగా మారిపోవాల్సింది అంతే. నువ్వు నన్ను చూసేవు, ఇప్పుడు నేను ఆత్మహత్య చేసుకోవాలి, లేదా నువ్వు నాలాగా మారాలి, ఏం చేయమంటావో చెప్పు అనేసరికి ఇక రాజు తప్పనిసరిగా ఒప్పుకున్నాడు. ఏమంది, నువ్వు నీ చుట్టుపక్కల రాజ్యాలన్నింటినీ జయించేయగలుగుతావు, నీకు మహాశక్తి సత్తుడివి అయిపోతావు, నువ్వు పోలంత శక్తి వస్తుంది కదా, ఎందుకు కాదంటావు, రహస్యంగానే చేద్దాం, నువ్వు ఉండు, మిగిలిన వాళ్ళు ఎవరికీ చెప్పద్దు. ఎలాగూ నా అంతఃపురంలో నాకు తెలిసిన వాళ్ళకే, వాళ్ళందరికీ తెలిసింది, వాళ్ళంతా నా అనుచరులే, ఈ నివేదన చేసిన మాంసాన్ని వీళ్ళంతా భక్షిస్తారు, వాళ్ళందరికీ కేగమనం ఉంది. ఇక ఒప్పుకున్నాడు. ఒప్పుకుంటే ఈవిడేమంది, నేను ఒక మంచి ఉత్తమ బ్రాహ్మణ వంశానికి చెందిన వాడిని ఒకరిని ఆకర్షించబోతున్నాను, ఆకర్షణ కుదరటల్లా, ఎందుకంటే వాడు చాలా శక్తివంతుడు. వాడెవరు, ఈ ఫలభూతి. అతన్ని పిలుస్తాను, కాబట్టి పిలవలేకపోతున్నాను, నా శక్తి అతన్ని పిలవడానికి సరిపోవటల్లా, ఎందుకంటే అతని దగ్గర సంధ్యాగ్ని మంత్రం ఉంది, పైగా దాన్ని నిత్యం పఠిస్తాడు. అంచేత ఓ పని చేయలేకపోతున్నా, నువ్వు నాతో పాటు పూజ చేయి. మనం ఏం చేద్దామంటే సూపకారుడు, మన వంటవాడు సూపకారుడు అంటే పప్పు చేసేవాడు, వంట చేసేవాడు అనమాట. వాడికి చెప్దాము, ఇతన్ని వాడి దగ్గరికి పంపించు, వీడిని చంపి వండమని వాడికి చెప్తాం, వండి పట్టుకొస్తాడు. నివేదన చేసి ఆ మాంసాన్ని భక్షించామంటే మనకి ఎంతో శక్తులు వస్తాయి. బ్రాహ్మడి మాంసం చాలా ఉత్తమోత్తమైన మాంసం అని చెప్పింది భర్తకి. ఇది చూడు ఎంత విచిత్రంగా ఉంది. ఇందులో బోల్డ్ అని ఉంటాయి, ఎన్ని కథలు ఉన్నాయి అవన్నీ నేను చెప్పట్లా, ఫస్ట్ టైం ఇలాంటి కథ చెప్పడం. అవును కదా, బీభత్సమైన కథ. సరే, బాధగా ఉంది ఈయనకి, చేయలేకపోతున్నాడు, కానీ పెళ్ళాన్ని చచ్చిపోతుందని భయంగా ఉంది. సరే ఏమనుకున్నాడు, పైగా ఆయనకి ఇంకొక దీంతో కాపురం చేసి పిల్లాన్ని కూడా కన్నాము, ఇంకేముంది, నేను సగం డాకినీ రకం అయిపోయానని కూడా అనిపించేస్తుంది పాపం. సరే ఏం చేశాడు, వంటవాడిని రప్పించారు. వాడికి రహస్యంగా చెప్పారు, వీడికి నీకు ఎంతో కోట్లు ఇస్తాం, రేపొద్దున రాజు రాణికి పూజ సమాప్తమైంది, ఆహారం తెమ్మంటున్నారు అని నీకెవరు చెప్తారో వాడిని చంపి వాడి మాంసాన్ని వండాలి నువ్వని చెప్పారు. సరేనన్నాడు. ఎవడొస్తే వాడికి చేయాలి, ఎవడో వాడికి తెలియదు. అక్కడి నుంచి ఈయన ఏం చేశాడు, ఈ మన ఫలభూతి కబురు చేశాడు, ఈ రాణిగారు ఏదో ప్రత్యేకమైన పూజ చేసుకుంటోంది, కాస్త మీరు మా సూపకారుడికి రాజు రాణి పూజావసానమైంది, ఆహారాన్ని తెమ్మంటున్నారన్న వార్త చెప్పండి, వార్తాహారులతో చెప్పించకూడదు, బ్రాహ్మణులతోటి చెప్పించాలట ఈ పూజకి, మీరు మా స్నేహితులు కదా అన్నారు. ఫలభూతి సరేనన్నాడు. పొద్దున 10 గంటలకో 9 గంటలకో భోజన వేళ, ఈయన పొద్దునే లేచి వచ్చాడు ఇవ్వటానికి. ఇంతలో ఏమైంది, ఇది రాజుగారికి ఒకప్పుడు చాలా మంచి కుండలాలు చేయించి పెట్టాడు ఈ ఫలభూతి, చాలా అందంగా ఉన్నాయి. రాజుగారు అబ్బాయి చంద్రప్రభువు ఒక 20 ఏళ్ళు 18 ఏళ్ళ వాడు పొద్దున్నే లేచి ఈ ఫలభూతి దగ్గరకు వచ్చాడు. వచ్చి, ఇదిగోండి బంగారం, మీరు మా నాన్నకి చేయించిన లాంటి కుండలాలు చేయించి పెట్టండి, నాకు అవి చాలా నచ్చినాయి, అవి తీసుకుందామంటే ఆయన ఒప్పుకోలేదు, రాత్రి అవి ఇవాళ రాత్రి చేసే ఉత్సవంలో నేను అవి అలంకరించుకుని పెట్టుకుని కుండలాలు పెట్టుకుని ఆ పార్టీకి వెళ్ళాలనుకుంటున్నానని చెప్పాడు. చెప్పేసరికి ఇతను ఏమన్నాడు, అలాగే నాయన, మంచి చేయదలుచుకుంటే మంచి జరుగుతుంది, చెడు చేయదలుచుకున్న వాడికి చెడే జరుగుతుంది, చెడు చేస్తే చెడే లభిస్తుంది, చేయించమంటే చేయిస్తానంటే నాకు ఇప్పుడే కావాలి, ఇవాళే చేయించండి, పొద్దునిస్తే సాయంత్రానికి ఇవ్వాలంటే పొద్దునే పట్టుకెళ్ళి ఇవ్వద్దు, మీరు కంసాల దగ్గర కూర్చొని చేయించండి ఫలభూతి గారు అన్నాడు. అనేసరికి సరే నాయన, ఒక పని చెయ్యి, మీ నాన్నగారు అమ్మగారు పూజ చేసుకుంటున్నారు, బ్రాహ్మడే చెప్పాలట ఈ మాట,
బ్రాహ్మడైనా క్షత్రియుడైనా సమానమే నాయన. నువ్వు వెళ్ళి చెప్పు. కాబట్టి నువ్వు వంటవాడికి మహారాజు మహారాణి పూజ అవసానమైంది, ఆహార వేళ అయింది, వంట చేస్తామన్నారని చెప్పు. అంటే చంద్రప్రభ అన్నాడు, మీరు కుండలాలు చేయించండి నేను వెళ్తానన్నాడు. పిల్లాడు కాస్త వెళ్ళాడు. ఎవడు వెళ్ళాడో వాడిని తరిగి వడ్డించాలి, వండాలి. అంతే. వండారు, వడ్డించారు, అయిపోయింది. రాజు ఇక్కడికి పట్టుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత వీళ్ళ మొత్తం అంతఃపురం బంధించుకుని వాళ్ళ అనుచర వర్గం మాత్రమే ఉండగానే ఈ పూజలో కూర్చుని ఈ మహామాంసం అంటారు, మహామాంసము అంటే మానవ మాంసం అన్నమాట, నివేదన చేశారు. రాజు రాణి ఇద్దరు భక్షించారు. శక్తులు వచ్చాయని భావించారు. శక్తులు వచ్చాయో రాలేదో తెలీదు. మధ్యాహ్నం 3:30-4 గంటలు అయ్యేసరికల్లా ఈ భోజన వ్యవహారం అంతా అయిపోయాక రాజుగారు పేరోలగానికి వెళ్ళిపోయాడు. పేరోలగం అంటే అదే ఏమంటారు మన సభకి. 12:30 అయ్యేసరికల్లా కుండలాలు చేయించేసి వేడి కుండలాలు పుచ్చుకుని ఫలభూతి వచ్చాడు. ఆయన చూడంగానే నువ్వెలా వచ్చావు అని అడిగాడు రాజు. రాజకుమారుడు కుండలాలు చేయించమన్నాడు ప్రభు, అందుకని చేయించాను అన్నాడు. అనేసరికల్లా పొద్దున్న నిన్ను సూపకారుడి దగ్గరికి వెళ్ళమన్నాను కదా అన్నాడు. సరిగ్గానే బయలుదేరుతుంటే అబ్బాయి వచ్చాడు. బ్రాహ్మడైతే ఏమిటి క్షత్రియుడైతే ఏమిటని అబ్బాయిని అక్కడికి వెళ్ళమని నేను ఇవి చేయించాను. మంచి చేసిన వాడికి మంచి జరుగుతుంది, చెడు చేసిన వాడికి చెడే జరుగుతుందండి అన్నాడు. ఆనంగానే రాజు విరుచుకు పడిపోయాడు. తను ఏం చేశానో తెలిసిపోయింది. పిచ్చి పిచ్చి కేకలు పెట్టేశాడు. ఆయనకి అంత సడన్గా ఆయనకి ఏమైందో వీళ్ళకి అర్థం కాలే. అరిచి పిచ్చిగా కేకలు పెట్టాడు. ఈ లోపల ఈ రాజుగారికి ఏదో అయిపోతుందని మహారాణి కబురు వెళ్ళిపోయింది. ఆవిడ పరిగెత్తుకొచ్చేసరికి దబా కొట్టేశాడు భార్యని. ఆయన నీ వల్ల ఇట్లా పనిచేశాం, నీ పిచ్చితోటి నువ్వు నన్ను చస్తానని బెదిరించి నన్ను ఇంత పని చేయించావు. రాజ్యానికి రాజు కావలసిన కుమారుణ్ణి తరిగి మాంసాన్ని తినేసాం మనం అని చెప్పి కొట్టేశాడు. చీతి పేర్పించుకుని దాంట్లోకి వెళ్ళిపోయారు ఇద్దరు. వాళ్ళ వల్ల ఎలాంటిది జరిగింది? కుమారుడి మాంసభక్షణ చేయవలసి వచ్చింది కదా. దాంతో ఈ ఫలభూతి ఏం చెప్పాడు? చెప్తూనే ఉన్నాడు, మంచి చేయి మంచి లభిస్తుంది, చెడు చేస్తే చెడే లభిస్తుంది, చెడు చేసిన వాడికి తప్పదు అని. వాడు నమ్మాడు. అది అతను నమ్మాడు. ఆ నమ్మిన వాక్యం వీళ్ళ దగ్గర ఇట్లా అయింది. ఇది క్రూరమైన కథ, కానీ ఎలాంటి పని చేసేవాడికైనా అది లభించి తీరుతుంది. రాజైన వాడు ఉచ్చం నీచం ఆలోచించలా, భార్య కోసం చేసేసాడు. ఆమె బెదిరించింది అతన్ని. ఆమె చేసి ఉండకూడదు, ఆమెదే తప్పు. అది ఖండించకుండా, భార్యని ఖండించకుండా చేసిన పొరపాటు. నువ్వు మీ పుట్టింటికి వెళ్ళిపో, నాతో ఉండొద్దని పంపించేస్తే సరిపోయేది. కన్న బిడ్డనే తినేశారు కదా. చివరికి ఇలా అయిపోయింది కదా. ఏం చెయ్యాలో అర్థం కాదు. వాళ్ళంతా ఫలభూతిని రాజుని చేశారు. ఓకే, ఆ రాజ్యానికి ఫలభూతి రాజును. అతను మంచి చేయదలుచుకున్నాడు. మంచిగానే ఉంటుంది. అయితే ఉంటుంది ఎప్పుడు కూడా. ఇది ఇంత విచిత్రమైన కథగా ఉంది. ఇలాంటి కథలు ఉన్నాయంటే కథా సాగరంలో గుప్పెళ్ల కొద్దీ ఉన్నాయి. ఓకే, ఎన్నో ఇలాంటి మనం చెప్పుకోం కాబట్టి చెప్పాం కదా. ఇది ఒక విచిత్రమైన సన్నివేశం కదా. ఈ కథని పిల్లలకి వినిపించకండి సీరియస్లీ. కానీ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, మీరు మంచి చేయండి, తప్పకుండా ఇప్పుడు సరిగ్గా లేకపోయినా మంచి ఖచ్చితంగా వెనక్కి తిరిగి వస్తుంది. చెడు చేసిన వాడికి చెడు తప్పదు. నువ్వు ఇక్కడ చేసిన చెడు ఇక్కడి నుంచే వస్తుందని నమ్మద్దు, ఎక్కడి నుంచైనా వస్తుంది. మంచి ఎట్లా వస్తుందో చెడు కూడా అంతే వస్తుంది. చెడు కూడా అంతే. ఇప్పుడు ఎట్లా మనం గింజ పెట్టాము, అన్ని చెట్లు పైనుంచే కాస్తాయా? కొబ్బరి చెట్లాగా కాదే. ఒక బంగాళదుంప విత్తనం పెట్టావు, గింజ పువ్వు పెట్టావు, కింద కాస్తుంది అది. అవును, వేరుశనగ గింజ పెడితే కింద కాస్తుంది కదా. మామిడి చెట్టు పైన కాస్తుంది, వేరుశనగ చెట్టు కింద కాస్తుంది. కాపు తప్పదు కదా. మంచి ఎట్లా వస్తుంది, చెడు కూడా అంతే. ఎక్కడో ఒక చోట నుంచి మనం వెంబడి పడుతుంది. మనం ఏంటంటే మనం ఆ పని చేసాం, దానివల్ల ఇది జరుగుతోందేమో అన్న అనుమానం రాదు. మన మీద మనకు ప్రగాఢమైన నమ్మకం. మనని మనం మోసం చేసేసుకుంటాం ఎప్పటికప్పుడు. అది ఇక్కడ ఎందుకు వస్తుంది అనుకుంటాం, ఎక్కడి నుంచైనా వస్తుంది. ఈరోజు నేను సంతోషంగానే ఉన్నాను కదా అనుకుంటాం, కానీ ఆ చెడు అనేది రాకుండా ఉండదు. ఇలా ఒకళ్ళ మాటలు ఒకళ్ళ దగ్గర చెప్పేవాళ్ళు వీళ్ళందరూ కూడా అనుభవించేస్తారు. చేయకూడని పని చేసేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు, డబ్బు కోసమో అధికారం కోసమో, అది ఏదో ఒకటి, ఒక తాత్కాలికమైన ప్లెజర్ కోసమో పొరపాటు చేస్తే అది అనుభవించాల్సిందే. రైట్, చాలా బాగుంది రమ్మగారు. నమస్తే.